తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు జరుగుతున్నప్పుడు మాకు ఉన్నత స్థాయి వర్గాలకు సంబంధించినటువంటి తల్లి కాదు, మా తెలంగాణ తల్లి బడుగు బలహీన వర్గాలకు ప్రతీకగా ఉండాలని ఒక విగ్రహాన్ని రూపకల్పన చేస్తే దానిపైన ఇట్లా తల్లిని ఎట్లా మారుస్తారు అని చెప్పి మాట్లాడుకొచ్చింది కేటీఆర్. అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్ష హోదా లోపల విజయశాంతి విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా రూపకల్పన చేయిస్తే దాన్ని ఫస్ట్ మార్చింది కేసీఆర్ కాదు. తెలంగాణ గీతాన్ని అధికారికంగా 10 ఏళ్ళ అధికారంలో ఉండి చేయలే. కవులపైన కోపం ఉంటే ప్రత్యేకంగా కోపం తీసుకొని ఆయన పైన కోపం ఉన్నందుకు ఆయన రాసిన గీతాన్ని అధికారిక గీతంగా చేయలే. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేయించలే. మళ్ళా సంస్కృతి సాంప్రదాయాలపైన దాడి జరుగుతుందని మాట్లాడతారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహం లోపల చేయి గుర్తు అభయం ఇస్తున్నట్టుగా తెలంగాణ బిడ్డలకు నేనున్నా అని అభయం ఇస్తున్న విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింబల్ను చూపించాలనుకుంటున్నారు అన్నారు. తిరుమల వెంకన్న స్వామి కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్టేనా, లక్ష్మీదేవత కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్టేనా, దేవతలందరూ అభయం ఇస్తున్నట్టుగా ఉన్నటువంటి ఫోటోలను చూసి వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టేనా?